तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ओम शांति शांति शांति। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. సూర్యప్రకాష్ గారు ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. వెనిజులాకు వెళ్ళి ఆ యొక్క సైనికులను అందరినీ నిష్క్రియం చేసి ఆ వెనిజులా అధ్యక్షుని అపహరించుకొని తీసుకురావడం జరిగింది. మరియు ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఇవన్నీ వాటికవే జరుగుతున్నాయా, ఎవరైనా చేపిస్తున్నారా? చేయించేటువంటి ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో, ట్రంప్ కనబడడు. సైనిక చర్య జరుగుతుంది, జరగకూడని అనర్థాలు ఏదైతే నాటో కూటమి దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా మీదకి తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇవన్నీ ఇప్పుడు పరిణామాలు కనబడుతున్నాయి. మరి ట్రంప్ ఎక్కడున్నాడు? దీనికి మూల సూత్రధారి ట్రంపే. ఇంకా భారతదేశానికి చాలా అవకాశాలు చూపిస్తున్నాడు. మీరు రష్యాను విడిచిపెడితే మీకు ఇది చేస్తాము, ఇలా చేస్తాము, అలా ఎన్నో ఆశలు చూపిస్తున్నాడు. కానీ భారతదేశం తన ఉద్దేశాన్ని అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీని వెనక ఏంటి? భగవంతుడు ఆనందతత్వం అతన్ని తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం అసంభవం అనేది కాదు. అసంభవం అనేది ఏది లేదు, అంతా సంభవమే. నవజాత శిశువుకు ఆ శిశువు పక్కలో పడుకొని తల్లి సేవ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఆవిడ చేయగలదా? ఆమెకు మామూలుగా ఆరోగ్యంగా ఉంచితే ఈ పని ఆ పని అని చెప్పేసి, ఈ ఊరు వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలి అని చెప్పేసి, పీరియడ్స్ వస్తే గడప కదలకూడదు, ఒక చోట కూర్చోవాలి. తల్లి చనిపోయింది, పరీక్ష వచ్చింది, ఇంటర్వ్యూ ఉంది. ఈ పీరియడ్స్ అని కూర్చుంటే, ఇంటర్వ్యూలకు వెళ్ళకపోతే, ఉద్యోగం రాకపోతే జీవితం వ్యర్థమవుతుంది. ఆగుతున్నారా? మామూలు జీవితంలో పీరియడ్స్ వస్తే ఎవరికి కనబడకుండా ఒక దగ్గర కూర్చుండాలి. కానీ బాధ్యత తెలియజేస్తుంది. ఆ బాధ్యత వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పరీక్ష రాయకపోతే ఒక సంవత్సరం వ్యర్థమైపోతుంది. తల్లి చనిపోయింది, మరి అంత్యక్రియలకు వెళ్ళకపోతే ఏమనుకుంటారు? కూతురుకు పట్టింపులే ముఖ్యం, కానీ తల్లి చనిపోయిందని మీద ఆమెకు ఏ దృష్టి లేదని చెప్పేసి లోకాచారం. పంటలు బాగా పండుతున్నాయి, వాటికవే పండుతున్నాయా? పండించేటువంటి రైతు ఎంత శ్రమ పడతాడు? ఒక అపార్ట్మెంట్ యొక్క భవనము నిర్మాణం చేయడానికి ఆర్కిటెక్ట్ తీసుకుని దాని యొక్క రూపురేఖలు తయారు చేసి బిల్డరు ఆ యొక్క మేస్త్రీలతోటి ఆ బిల్డింగ్ తయారు చేయడానికి ఎంత శ్రమ పడుతుంటది. మనకు భవనం కట్టారు, చాలా బాగుంది, అందంగా ఉన్నది, ఇదొకటే కనబడుతుంది. కానీ దాని వెనుక ఎవరి శ్రమ ఉన్నది అనేటువంటిది ఎట్లా కనబడుతుంది? భూమి, గ్రహోపగ్రహాలు ఇవన్నీ ఎలా తయారయ్యాయి, ఎలా తిరుగుతున్నాయి, అది ఒక్కటి కూడా తన హద్దును దాటి బయటకు వెళ్లకుండా ఏ రకంగా తిరుగుతున్నాయి, ఏవి సక్రమంగా ఎలా పనిచేస్తున్నాయి,
పుట్టేటువంటి ప్రతి ప్రాణికి పుట్టిన తర్వాత ఏమి తినాలనేటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేసి మన మానవ జన్మలోనే శిశువుకు తల్లి ఎదలో చనిపాలను పుట్టించడం, పశువులకు, ఆవులకు, గేదెలకు, ప్రతి వాటికి తల్లి దగ్గర పాలు పుట్టించడం. ఈ కర్త ఈ అతను కళ్ళకు కనబడాల్సిన అవసరం లేదు, పని జరుగుతుంది కదా. ఆ పని వేరే ఉద్దేశంలో చేయండి, అస్సలు సాధ్యం కాదు. విత్తనం నాటకుండా చెట్టు మొలదు, పంట రాదు. భవనం కట్టాలంటే ఆ భవనం యొక్క రూపురేఖలు, ఆ ఎన్ని పిల్లలు ఉండాలి, ఎంత ఉండాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, ఆ యొక్క ముందు ఆలోచన లేకుండా భవనం ఎలా కడతాం? ఒక తల్లి తండ్రి లేకుండా సంతానం పుట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? అన్ని ప్రతిదీ వ్యవస్థితంగా జరుగుతుంది. దీని వెనకాల భగవంతుడు ఉండి అన్ని విషయాలు చేయిస్తున్నాడు. ఈ వైధవ్యం ఏంటి? ఈ పేదరికం ఏంటి? ఈ అనాథతత్వం ఏంటి? ఈ నపుంసకత్వం ఏంటి? దీని వెనక కర్మఫల సిద్ధాంతం ఎవరో ఉండి వీరిని ఈ రకంగా చేయిస్తున్నాడు. ప్రతిదాని వెనక కర్త ఉన్నాడు. కర్త లేకుండా ఏ కార్యం జరగదు. ఆ కర్తను మనం ఈ కళ్ళతో చూడలేము, అనుభవంతో చూడడం, వ్యావహారికంగా చూడడం, ప్రతిదీ జరుగుతుంది. రాజమణమ్మ గారు, అన్నముతోటే జీవాత్మ తయారైతే పరమాత్మ యొక్క అవసరం లేదు, తల్లిదండ్రి యొక్క అవసరం లేదు. అన్నం నపుంసకులు కూడా తింటున్నారు కదా. సంతానానికి అయోగ్యులైనటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటే డబ్బులు అడుక్కునేవారు, వారు కూడా తింటున్నారు కదా. మరి అన్నంతో జీవాత్మ తయారు కాదు. జీవాత్మ తయారైతే అది అనాది అనబడదు. అనాది అంటే ఆది అంతం లేనటువంటిది. జీవాత్మ పరమాత్మ, జీవాత్మ కోసమే ఈ వ్యవస్థ అంతా చేయబడింది. జీవాత్మ కోసమే పరమాత్మ, జీవాత్మ కోసమే ప్రకృతి. జీవాత్మ ఉంటేనే ఈ సృష్టి ఉంది, జీవాత్మ లేకపోతే లేదు. మీరు అన్నం వరకు వెళ్ళారు. అన్నమును పండించేయడానికి పంచమహాభూతాల యొక్క కారణం. అన్నింటికి మూలం జీవాత్మ. జీవాత్మ యొక్క అవసరాన్ని, తృప్తిని చేయాలి కాబట్టి భగవంతుడు వ్యవస్థ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని బ్రహ్మాండం నుంచి పిండంలోకి తీసుకొచ్చి చూస్తే, ఆ వ్యక్తి గొడ్డు చాకరీ చేస్తుంటాడు, ఇంటి నుంచి పొద్దున్నే పోతుంటాడు, రాత్రి వరకు చేస్తుంటాడు. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, భార్య పిల్లలు చూసుకోవాలి. వీరి ఉద్దేశం చూడండి. తాను ఎన్ని తిప్పలు పడ్డా సరే, ఎంత ఇబ్బందులు కలిగినా సరే, నా పిల్లలు మంచిగా ఉండాలి. ఇది ఉద్దేశం. ఆ బ్రహ్మాండంలో పరమాత్ముడు చేసేదే ఈ పిండంలో ఈ యొక్క తండ్రి చేస్తున్నాడు. ప్రతి దాంట్లో ఉంటుంటుంది. కాబట్టి చాలా సూక్ష్మంగా ఇంకా మనం ఆలోచించాలి. మళ్ళీ అమ్మగారు ఇంతమంది చెప్పిన తర్వాత, అంటే మీరు తర్వాత వచ్చారేమో, మరి వినట్లేదేమో. అది ఎలా అంటే, ఏం విషయం మీద చెప్పాలి అన్నదానికి మీరు స్ఫూర్తిదాయకంగా విషయాన్ని చెప్తున్నారు. దానికి చాలా మీకు ఎదురే లేదు. అంటే ఏ విషయాన్నైనా నేను చెప్పగలను అనేటువంటి ధైర్యం, ఇది చాలా మంచిది. కానీ ప్రసంగానికి అనుకూలంగా ఇంకా ఎవ్వరు కూడా దృష్టి పెట్టకుండా జరుగుతున్నటువంటి తప్పిదం ఏమిటి అంటే, శంకా సమాధానం, సందేహ నివృత్తి చేయాలి. ఎవరైనా చెప్పినప్పుడు దీంట్లో నాకు ఈ సందేహం కలుగుతుందని సందేహం వ్యక్తం చేయాలి. దానికి సమాధానపరచడం కూడా రావాలి. సమాధానపరచడం రాకపోతే, మన అభిప్రాయమే చెప్తే, ఎక్కడైనా సభలో మనకు అవకాశం వచ్చినప్పుడు
అక్కడ ఎవరైనా నిలబడి ప్రశ్నిస్తే అక్కడ మనం దిక్కులు చూడాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వీరు బట్టి వచ్చారు, కంఠస్థం చేసుకొని వచ్చారు అనేది. అర్థమవుతుందా లేదా? పట్టుకుంటున్నారా లేదా విషయాన్ని? ముని గారు అర్థమవుతుంది ఆచార్య. నేను తర్వాత వచ్చిన కాబట్టి సరే సరే, అందుకని అంటే తర్వాత వచ్చినా కూడా విషయం ఈ విషయం మీద చెప్పాలంటే ఆ విషయం మీద చెప్తున్నాడు. అది చాలా మంచిది. సువర్చలమ్మ గారు ఏంటి ఊరికే చెప్పుకుంటూ పోతున్నారు? రోజు చెప్పడమేనా? ప్రశ్నించాలి, సందేహం వ్యక్తం చేయాలి, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి. అర్థమవుతుంది కదా? అవి చెప్పడం అవుతుంది. సరే, ఇప్పుడు మనం ప్రసంగంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం 6వ సముల్లాసంలో మనం ఉన్నాం. చాలా మంచిగా పురుషార్థం చేస్తున్నారు. ఇలా ఈ రకంగానే చేయాలి, చేస్తూ ఉంటేనే పురోగతి వస్తుంటది. ఇంకా ఊరుకోవద్దు, ఇక్కడే మాట్లాడాలని కాదు. ఏ ఆచార్య సంపర్కంలోకి వెళ్ళినా, ఏ పండితుని యొక్క సంపర్కంలోకి వెళ్ళినా, విద్వాంసుల సంపర్కంలోకి వెళ్ళినా ఈ విషయాలను నాకు ఇది ఇలా అనిపిస్తుంది, ఇది ఎంతవరకు సత్యం అని వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళలో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు, అమ్మో వీళ్ళు మనమైతే ఇంత తెలిసిందని అనుకుంటాం కానీ మనకంటే వీళ్ళు లోతుగా ఆలోచిస్తున్నారని చెప్పేసి వాళ్ళలో కూడా ఆలోచన మొదలవుతుంది. మళ్ళీ మిగతా వారు, భాగ్యలక్ష్మమ్మ గారు, మిగతా వారు వెనకబడిపోతున్నారు. వెనకబడిపోవద్దు. మనకొవ్వరు అవకాశం ఇవ్వరు. మన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పద్మజమ్మ గారు, ఇంకా మిగతా వారు ఎవరైనా సరే, సూర్యప్రకాష్ గారు, దేవుని గారు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికితే వెంటనే మనం చెప్పాలి. మీరు చెప్పిన దాంట్లో నాకు ఈ సందేహం వస్తుందని అడగగలగాలి. మీ దినమంతా వ్యవహారంలో ఎక్కడైనా ఏదైనా పుస్తకం చదివినా, ఎక్కడైనా ఏదైనా విన్నా, ఇది ఈ రకంగా అనిపిస్తుంది, మరి ఇది ఎంతవరకు సత్యం, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా లేదని చెప్పి సందేహ నివృత్తి చేసుకోవాలి. అప్పుడు మనకు లోతుగా అర్థమవుతుంది. మళ్ళీ ప్రమాణం, వేదమంత్ర ప్రమాణాలు అవన్నీ చూడాలి. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం 6వ సముల్లాసం 127వ పుటలో చూడండి. వివిధ అధ్యక్షుల యొక్క నియుక్తి, వారిని వారి బాధ్యతల్లో పురమాయించే విషయంలో చర్చ జరుగుతుంది. సాంవత్సరికం ఆప్తైశ్చ రాష్ట్రాదాహార యేద్బిలం స్యాత్ సాచ్యామ్నాయ పరో లోకే వర్తేత పితృవన్షు అధ్యక్షాన్ వివిధాన్ కుర్యాద్ తత్ర విపశ్చితః తే యస్య సర్వాణ్యవేక్షేరన్ నృణాం కార్యాణి కుర్వతాం ఆవృత్తానాం గురుకులాద్విప్రాణాం పూజకో భవేత్ నృపాణః అక్షయో హ్యేష నిధిర్బ్రహ్మో విధీయతే. సంగ్రామ నియమములు. సంగ్రామం అంటే యుద్ధం చేయడానికి, కొట్లాడడానికి అవి ఏ నియమాలు ఉంటుంటాయో దాని గురించి చెప్తున్నారు. సమోత్తమాధ మహిరాజా తు ఆహూతః పాలయన్ ప్రజాం నా నివర్తేత సంగ్రామాద్ క్షాత్రం ధర్మణు స్మరన్ ఆహవేషు మిత్యో అన్యోన్యం జిగాంసం తుహో మహీక్షితః యుధ్యమానాః పరం శక్త్యా స్వర్గం యాంత్యా పరాన్ముఖాః న చాహన్యాత్ స్థలారూఢం నా క్లీబం నా కృతాంజలిం నా ముక్తకేశం నాసీనం నా తవాస్మీతి వాదినం నా సుప్తం నా విపన్నాహం నా నగ్నం నా నిరాయుధం నా యుధ్యమానం పశ్యంతం నా పరేణ సమాగతం నా
నాయుధవ్యసనం ప్రాప్తం నార్తం నాతి పరీక్షతం నాభీతం నా పరావృత్తం సతాం ధర్మమనుస్మరన్ యస్తు భీతః పరావృత్తః సంగ్రామే హన్యతే పరైః భర్తుర్యద్దుష్కృతం కించిత్ తత్సర్వం ప్రతిపద్యతే యచ్చాస్యః సుకృతం కించిద్ అముత్రార్థముపార్జితం భర్తా తత్సర్వమాదత్తే పరావృత్తా హతవ్యతు రథాశ్వం హస్తినం ఛత్రం ధనం ధాన్యం పశూన్ స్త్రియః సర్వద్రవ్యాణి కుప్యం చ యో యజ్జయతి తస్య తత్ రాజ్యశ్చ దద్యుః ఉద్ధారం ఇత్యేష వైదికీ శృతి రాజ్ఞా చ సర్వయోధేభ్యో దాతవ్యమపృథగ్జితం. మనుస్మృతి 7వ అధ్యాయం 80 నుంచి 82, 87, 89, 91 నుంచి 97 శ్లోకాలు. సంవత్సరపు పన్నును అంటే ట్యాక్స్ అని అంటారు కదా, దాన్ని సంవత్సరం యొక్క పన్నును ఆప్త పురుషుల మూలమున గ్రహింపనగును. ఆప్త పురుషులు అని అంటే ఇప్పుడు అన్యాక్రాంతం కాకుండా, దుర్వినియోగం కాకుండా, మళ్ళీ అయోగ్యుల మీద కూడా దౌర్జన్యంగా అందరికీ ఒకే విధంగా కాకుండా యథాయోగ్యమైనటువంటిది విచారించి పన్నులను వసూలు చేయాలనేది అభిప్రాయం. సంవత్సరపు పన్నును అజది ఆప్త పురుషుల మూలమున అంటే వారి నుండి లేకపోతే వారి ద్వారా గ్రహించడమా? అంటే ఎంత పన్ను ఎవరి దగ్గర ఎటువంటి స్థితిలో ఎంత పన్ను వసూలు చేయాలి అనేటువంటిది విచారించి చేయాలి అనేది అభిప్రాయం. ఇప్పుడు ఎక్కడ అక్కడ పన్ను తీసుకునే దగ్గర ఏంటంటే వాళ్ళకు ఒకటి తీసుకోవడం ఒకటే తెలుసు, కానీ ఏ స్థితిలో ఎంత తీసుకోవాలి, ఏ స్థితిలో ఎంత తీసుకోవాలి అనేటువంటిది ముందు నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేయడానికి వాళ్ళు అక్కడ ఏదైతే చెప్పారో అదే దాన్నే వీళ్ళు ఇక్కడ పాటించాలి. దాన్ని మూలం అంటారు. ఆప్త పురుషుల మూలమున గ్రహింపనగును. సభాపతి, రాజు మొదలగు పురుషులు కూడా వేదానుకూలముగా నడుచుచు ప్రజల ఎడ తండ్రి వలె వర్తింపవలెను. అంటే మా తండ్రి పిల్లలకు అందరి బాగోగులు చూస్తుంటాడు కాబట్టి రాజు కూడా ప్రజలు ఒకరికి పంట సరిగా పండకపోయినా, లేదంటే ఏదైనా కారణంగా వారి పంట నష్టమైనా, లేదంటే ఇంకా ఎవరైనా వారిని పంటను దొంగిలించిన అటువంటిప్పుడు వారిని వారికి రకంగా పరిస్థితి ఉన్నది కాబట్టి వారిని వదిలేయడం. ఎవరికైతే ఎక్కువ పడిందో వారి దగ్గర కొంచెం ఇక్కడ తగ్గినటువంటి ఈ యొక్క ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ దగ్గర పన్ను తీసుకోవట్లేదు కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ పంట వచ్చిందో వారి దగ్గర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. కాబట్టి తీసుకున్నప్పుడు ఏంటంటే అందరికీ సమానమైనటువంటి వ్యవస్థ చేయడం వల్ల రాజ్య పరిపాలన జరగాలి. కాబట్టి ఈ పన్ను ద్వారా వచ్చిన దాంతో ఈ యొక్క కర్మచారులు ఎవరైతే సైనికులు ఉంటుంటారో వాళ్లకు వేతనాలు ఇచ్చుకుంటూ రాజ్య పరిపాలన చేయాలి. ఎవరైతే అసమర్థులు ఉంటారో వారికి జీవనోపాధి రూపకంగా ఇవ్వాలి. కానీ పథకాలే తెచ్చి నోటి దగ్గర పెట్టేటువంటి ఇవి చేయకూడదు. ప్రజలను సోమరులను చేయకూడదు. వాళ్లకు ఏ పథకాలు ఇవ్వకూడదు. ప్రజలకు పథకాలు ఇస్తే సోమరులుగా తయారవుతుంటారు, ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటారు. కాబట్టి వారికి జీవనోపాధి కల్పిస్తే వారి కాళ్ళ మీద నిలబడతారు, ఎవరి మీద ఆధారపడి ఉండరు. ఇప్పుడు ఈ పనికి ఆహార పథకం అనేటువంటిది, నువ్వు పని చేస్తే నీకు ఆహారం లభిస్తుంటది అనేది ఈ రకం. నువ్వు పని చెయ్యి, అందరిని పురుషార్థ పనులను చేయాలి, అందరితోటి శారీరక శ్రమ చేయించాలనేటువంటిది అభిప్రాయం. ఊరికే ఇంటి దగ్గరికి
మూటలు తీసుకుపోయి ఇవ్వడం అనేది సరైంది కాదు. ఆయా రాజకార్యములందు వివిధ రూపులకు అధ్యక్షులను నియమింపవలయును. అంటే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రకంగా. ఇప్పుడు వ్యవసాయానికి వ్యవసాయ శాఖ మంత్రి, ఈ యొక్క గృహ మంత్రి, విత్త మంత్రి, ఈ యొక్క నగరపాలిక మున్సిపాలిటీ మరియు సైనికులు, ఈ రకంగా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధ్యక్షుని నియమించాలి. వీరు ఆయా కార్యములందు నియుక్తులైన రాజపురుషులు తమ కర్తవ్యములను సరిగా నెరవేర్చుకున్నారో లేదో చూడాలి. అలా చూసినప్పుడు రాజ్యం సవ్యంగా జరుగుతుంది. ఎవరైనా ఇంకొకరిని పీడించకూడదు. పీడించకుండా అందరూ విశాల దృష్టికోణంతో ఉదారముగా రాజు యొక్క గొప్పదనాన్ని చాటే విధంగా వీరందరూ ప్రజల దగ్గర వ్యవహారం చేస్తే ప్రజలు రాజు పట్ల ఎంతో సభ్యంగా ఉంటుంటారు, ఎంతో శ్రద్ధాభక్తి కలిగి ఉంటుంటారు. అందుకని ఆ విధంగా ప్రజలను పీడించకుండా ప్రజలకు ప్రేరణ కలిగించేటట్టుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విధంగా వ్యవహరించేటువంటి యోగ్యత కలిగినటువంటి రాజపురుషులను ఆయా విభాగాలకు అధ్యక్షులుగా నియమించాలి. తమ కర్తవ్యములను సరిగా నెరవేర్చుచున్నారో లేదో చూచుచూ సక్రమంగా నిర్వర్తించు వారిని సత్కరించుచు విరుద్ధముగా వర్తించు వారికి న్యాయరీతిని అనుసరించి దండించుచుండవలయును. ఇదే వారి కర్తవ్యం. ఇక రాజుగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క విభాగానికి వాళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని చెప్పి గుప్తచరుల ద్వారా రహస్యాన్ని కనుగొనడం. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఈ హైదరాబాద్ పాత బస్తీలోకి మారువేషంలో వచ్చి అందరిని బెదిరించడం ఏంటంటే తాను స్వయంగా చూడడం పరిస్థితి ఎందుకు విషమంగా ఉన్నది అని చెప్పేసి గుప్తచరులను పెట్టుకున్న గుప్తచరుల మీద కూడా వారికి పూర్తి నమ్మకంతో కాకుండా తాను స్వయంగా వెళ్ళి చూసి దాని మీద చర్య తీసుకుంటే అప్పుడు అందరిలో వణుకు పుడుతుంటది. చాలా జాగ్రత్తగా తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు అని అభిప్రాయం. ఎల్లప్పుడూ వేద ప్రచారం జరుగుట రాజులకు అక్షయ కోశం. ఈ యొక్క వేద ప్రచారమే ఎందుకు చేయాలి అని అంటే వేదము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు, ఇది ఈశ్వరీయ అభిప్రాయం. కాబట్టి ఈశ్వరుడు ఏ రకంగా వ్యవహరించాలని అనుకుంటున్నాడో ప్రజలకందరికీ ఈశ్వరీయ జ్ఞానం లభిస్తే వారందరూ ఎంతో శ్రద్ధాభక్తి కలిగి ఉంటుంటారు. ఇక ఈశ్వరీయ వానికి భిన్నంగా ఏదైతే మత సంప్రదాయం ఉన్నదో అది ప్రచారం చేస్తే ఆ మత సంప్రదాయంలో ఉన్నటువంటి దోషాలన్నింటితో ప్రజలు యథారాజా తథా ప్రజగా ఉంటుంటారు. కాబట్టి భగవంతుడు ఎవరిలో ఈర్ష్యా ద్వేషాన్ని నింపకుండా అందరినీ సమన్యాయంతో అందరినీ ప్రజలుగా కన్న బిడ్డలుగా ఏ రకమైతే ఒక తండ్రి చూస్తుంటాడో ఆ విధంగా భగవంతుడు అన్ని ప్రాణులకు మేలు కలిగేటట్టుగా ఈ యొక్క వ్యవస్థను ఎట్లయితే చేశాడో ఆ విధంగానే ఆ రహస్యము భగవంతుని యొక్క ఈ యొక్క వేద జ్ఞానంలోనే ఉంటుంటది. మనుషులు కల్పించినటువంటి దాంట్లో ఉండదు. కాబట్టి అటువంటివి కాకుండా ఈశ్వరీయ జ్ఞానం వేదము మాత్రమే ప్రచారం చేయాలి. దానిని రక్షించుటకు ఎవరేని బ్రహ్మచర్యమును యథారీతిని పాలించి వేదాది శాస్త్రముల అధ్యయనము చేసి గురుకులము నుండి వచ్చిన వారిని వారి గురువులను రాజు సభయు యోగ్యతకు తగినట్లు సత్కరింపవలెను. ఇంకా ఈ రకంగా ఆ వేదమును రక్షించడానికి వేదము కనుమరుగు కాకుండా ఉండడానికి ఎవరైనా బ్రహ్మచర్యమును పాటించి యథారీతిగా వేద శాస్త్రములను చదివి గురుకులం నుండి వచ్చినటువంటి స్నాతకులు ఎవరైతే ఉంటారో వారిని వారి గురువులను రాజు సభయు అంటే రాజు చెప్పగానే తీర్మానం అయిపోయినట్టు కాదు, సభలో ఉన్నటువంటి వారందరూ అంటే సభయు అంటే సభలో ఉన్నటువంటి వారందరి చేత అంగీకరించబడినప్పుడే సభ అనబడుతుంటది. ఆ యొక్క యోగ్యతకు తగినట్లు
సత్కరింపవలయను. అంటే వారికి సత్కరింపడం అంటే వారికి జీవనోపాధి చూపించాలి. అందువలన గౌరవించి వారికి గౌరవించాలి. వచ్చిన స్నాతకులకు గురువులు గౌరవించి వారికి యథోచితంగా ఏమైనా ఇవ్వడం. అదే అందువలన రాజ్యమున విద్యాభివృద్ధి కలిగి రాజ్యము అత్యున్నతిని పొందును. గురువులను గౌరవించడం, విద్యను గౌరవించడం ఆ రకంగా ఉన్నప్పుడు విద్య తొందరగా అభివృద్ధి చెందుతూ ఉంటుంటాయి. ఎన్నడేని ప్రజలను పాలించు రాజును అతని కంటే హీనుడు గాని, సముడు గాని, ఉత్తముడు గాని యుద్ధమునకు ఆహ్వానించిన క్షత్రియ ధర్మమును స్మరించి యుద్ధము చేయుటకెన్నడు వెనుదీయరాదు. ఎన్నడూ వెనుదీయరాదు అంటే వెనకాడరాదు అని ఉండాలి. ఏంటంటే ఎన్నడని ఎట్టి పరిస్థితుల్లోనూ అయినా సరే ప్రజలను పాలించు రాజును అతని కంటే హీనుడు గాని, సముడు గాని, ఉత్తముడు గాని యుద్ధమునకు ఆహ్వానించిన క్షత్రియ ధర్మమును స్మరించి యుద్ధము చేయుటకెన్నడు వెనుదీయరాదు. ప్రజలను పాలించేటువంటి రాజును అతని కంటే హీనుడు అంటే పరిపాలించేటువంటి రాజును కంటే హీనుడు గాని, అతనితో సమానముడు గాని, ఆ రాజు కంటే ఉత్తముడు గాని యుద్ధమునకు ఆహ్వానించిన క్షత్రియ ధర్మమును స్మరించి అంటే క్షత్రియ ధర్మం ఏ రకంగానైతే యథాయోగ్యముగా వారికి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఎట్లయితే చెప్తుందో ఆ యుద్ధము చేయుటకు ఎన్నడూ వెనుదీయరాదు అంటే అతన్ని లెక్క చేయకుండా ఉండకూడదు, అతనిని కూడా తమతో పాటు గౌరవించాలి అనేటువంటిది అభిప్రాయం. ఆ రకంగా వారికి యథాయోగ్యమైనటువంటి వ్యవస్థ కల్పించినప్పుడు వారంతా మనతో ఏకీభవిస్తారు. అదే మనము వారిని లెక్క చేయకుండా ఉన్నట్టయితే అక్కడ మనకు తెలియకుండానే ఈ శత్రుత్వం మొదలవుతుంటుంటది, విధ్వంసం తయారవుతుంటది. కాబట్టి అటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదు అని అంటే వీరికి తమ కంటే నిమ్న స్థరమైనటువంటి వారికి యోగ్యమైనటువంటి అవకాశము, సమానమైనటువంటి వారికి యథాయోగ్యమైనటువంటి అవకాశము, ఉత్తములైనటువంటి వారికి కూడా మంచి అవకాశం కల్పిస్తూ రాజు అందరిలో కలుపుగోలుగా ఉన్నప్పుడే ఈ యొక్క రాజ్యం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంటది. తనకు విజయం కలుగునట్లు మిక్కిలి నేర్పుతో యుద్ధం చేయవలెను. ఇక ఏ రకంగా విజయం వస్తుంటుందో ఆ రకంగా వ్యవహారం చేయాలి అనేటువంటిది అభిప్రాయం. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఒక రకంగా లేకుండా 5 రకాలుగా ఉన్నా అన్ని కలిస్తేనే చేతి యొక్క నైపుణ్యం వ్యక్తికి మంచి గుర్తింపు వస్తుంటుంటది. అందుకని రాజు అందరినీ కలుపుగోలుగా ఉండి వ్యవహరించాలనేటువంటి అభిప్రాయం. ఆచారి 5,000 కలిసినప్పుడే శక్తి అనేది బయటకు వస్తుంది. యుద్ధము నందు ఒండరులను చంపవలయునను కోరికతో తమ శక్తి కొలది యుద్ధమునర్చుచు వెన్నుజూపని రాజులే సుఖమును పొందుదురు. యుద్ధమునందు కొందరిని చంపవలయునను కోరికతో తమ శక్తి కొలది యుద్ధమునర్చుచు వెన్నుజూపని రాజులే సుఖమును పొందుతారు. అంటే ఇక వాడు దుష్టుడు ఎంత బలవంతుడైనా సరే, ఏదైనా సరే సామదాన దండ భేదములతోటి ఆ దుష్టుడు కాబట్టి ప్రజలను పీడిస్తున్నాడు కాబట్టి తన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నది కాబట్టి అటువంటి వారిని అణిచివేయడమే ముఖ్యోద్దేశం. కాబట్టి వారిని చంపాలి అని అన్నప్పుడు తమ శక్తి కొలది యుద్ధము ఉనర్చుచు వెన్నుచూపని రాజులే. వెన్నుచూపని అంటే ఏ విధంగానూ వెనుకకు తగ్గని రాజులు ఎవరైతే ఉంటారో వారే సుఖమును పొందుతారు. అంటే ఇక్కడ కూడా అదే వర్తిస్తుంటది అనమాట. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక చింతన చేస్తున్నారు, ఆత్మ పరిశీలన, పరమాత్మ సాక్షాత్కారం గురించి ప్రయత్నం చేస్తున్నారు.
చెప్పమని అవకాశం ఇచ్చినప్పుడు కూడా వెనుకకు తగ్గారు అని అంటే వారు సరైనటువంటి వారు కాదు, వారి భావజాలం సరైనటువంటిది కాదు. దీంట్లో ప్రముఖంగా ఉన్నటువంటి వారు దేవిదాస్ గారు మరియు దేవముని గారు లాంటి వాళ్ళు, అనసూయమ్మ లాంటి వారు, గాయత్రి గారు, వీరు వెనుకకు తగ్గుతున్నారు. అంటే భగవంతుడు మనకేం తక్కువ చేయలేదు కదా, మనమైనా ఎందుకు, మనకు ఒక ప్లాట్ఫారం ఇచ్చాడు కదా, మనం ఎందుకు వెనుకకు తగ్గాలి? కనీసం ఒక నిమిషం అన్న 2 వాక్యాలను చెప్పాలా? చెప్పడం ప్రయత్నం వచ్చినప్పుడే మనము మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతుంటది. ఈ తరగతికి వచ్చి కాబట్టి ఎన్నడూ విముఖుడు కారాదు, ఎన్నడూ వెనుకకు తగ్గొద్దు. మనకు ఏ వేదిక మీద మనకు అవకాశం ఇవ్వరు, అవకాశం ఇచ్చిన చోట వెనుకకు తగ్గకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పేసి అవకాశం ఇచ్చారు కదని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం కాదు. ప్రసంగానుసారంగా ఒక్క మాట 2 మాటలు మాట్లాడినా సరే చాలా లోతుగా మాట్లాడాలి. ఎదుటి వారిని ఆలోచింపజేయగలిగినప్పుడే మనం మాట్లాడడం అనేది సార్థకం అవుతుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఆచార్య, అది ముఖ్యం. గంట సేపు చెప్పడం కాదు, ఆ గంట సేపు చెప్పడానికి విత్తనం లాంటి మూలములను మాట్లాడాలి. మూలములను మాట్లాడితే దాని యొక్క పంట విస్తారం అనేటువంటిది ఆలోచించేటువంటి వారి వ్యవహారంలో వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందుకని మనము సూక్ష్మంగా లోతుగా ఆలోచించడానికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా శత్రువులను జయించుటకును ఆగవలసి వచ్చిన అట్లు చేయవచ్చును. ఇప్పుడు సమయం అవుతుంది మునిగారు, అది తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగము జ్ఞానగంగా సత్యప్రకాశాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటున్నాము. 6వ సమూలంలో ఉన్నాం మనం. ఇందులోపల వివిధ అధ్యక్షుల వారి యుక్తులు, వివిధ భాగాలకు ఎలాంటి వ్యక్తులు ఉండాలి, ఎలా ఉండాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలంటే రాజు ఏం చేయాలి, యుద్ధం అవసరం వచ్చినప్పుడు యుద్ధం ఏ విధంగా చేయాలి అని చాలా విషయాలు లోతుగా అర్థం చేసుకుంటున్నాము. మీరు ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు వింటే విషయం లోతుగా అర్థమవుతుంది. ఈరోజు సంధ్యోపాసన ఈరోజు వారు పద్మజామ్మ గారు చేస్తా అంటున్నారు. వారు అమ్మ చేయండి అమ్మ. పద్మజామ్మ గారు వైదిక సంధ్యోపాసన వారు చేయాలని ప్రార్థిస్తున్నాం. ఓం. పద్మజామ్మ గారు కెమెరా ఓపెన్ చేయండి. నిదానంగా చేయండి అమ్మా, ఆగమేం లేదు. మంచిగా గాబరగా ఏమొద్దు, మంచిగా ముందుకు సాగాలని ప్రార్థన. ఓం. సరే, వారు భయపడుతున్నట్టున్నారు. ఇంకొకరికి అవకాశం ఏంటి? ముసలమ్మ గారిది కదండి వేళ చేయమని. చేస్తాను, అదే తను వారు చేస్తానన్నారని చెప్పేసి పద్మజ గారు చేపిస్తారా? సరే వదిలేండి. వారు నేను చేయిస్తాను అని అన్నారు నాతోటి. అదేలేండి, మొదటిసారిగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇంకా ధైర్యం రాలేదు ఆచారి, ఇంకా కొంచెం వస్తుంది. సరే, సంకల్పం వచ్చిందని వచ్చేస్తుంది. అమ్మ మీరు చేయించండి. పూర్ణంగా చేయించిన మునిగారు వాళ్ళ సమయం ఉన్నట్టుంది కదా. ఆ సమయం తక్కువ ఉందమ్మా, ఏదైనా చేయించండి. చేయించండి. వినేవాళ్ళు వింటుంటారు, చేయించండి.
అది సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓ పుట్టబోయే శిశువు యొక్క అభ్యర్థన. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకి శ్రీయుతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरपि स्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रम. ओम वाक् वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षु चक्षुः. ओम स्तोत्रम स्तोत्रम. ओम नाभिः. ओम हृदयम्. ओम कंठः. ओम शिरः. ओम बाहुभ्यां यशोबलम्. ओम करतल करपृष्ठे. अतः मार्जन मंत्राः. ओम भूः पुनातु शिरसि. ఇది ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో జీవాత్మ ప్రార్థన, పరమేశ్వరుని సందేశం అన్నమాట. ఓం భూః పునాతు శిరసి. ఓం భూః. ఓం పరమాత్మ పునాతు శిరసి. జీవాత్మ నీ ప్రారంధం అనే ఈ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం చేసుకో పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం భువః, ఓ దుఃఖ వినాశక, పునాతు నేత్రయోః, ఓ జీవాత్మ నేత్రదర్శన అంటే కంటికి కనపడిన దృశ్య రూపమును మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది బాగుండలేదనేది మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థంగా అంటే సంతృప్తికర సాక్షిభూతంగా ఉండు. ఓం స్వః పునాతు కంఠే. ఓం స్వః, ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర, పునాతు కంఠే. కంఠకూపే క్షుత్పాసాన్ని వృద్ధి. యోగ దర్శనంలో కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తియే సంతృప్తికర స్వయం సుఖానందనే జీవన్ముక్తికి మోక్ష సోపావస్థకి సోపానము. ఓం మహ పునాతు హృదయే. ఓ మహః, ఓ మహిమాన్విత మాయాస్వరూప, పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃఖండములో నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం జనః, ఓ జగన్నాయక, పునాతు నాభ్యాం. జీవాత్మ ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? నాభి చక్రేకాయోగ జ్ఞానం అంటే యోగ దర్శనంలో నాభి చక్రములో సమయంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మ చిత్తం విజ్ఞానం అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోః. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఓ జీవాత్మ నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అని అంటే దేశంలోని ఇడా పింగళ అనే రెండు నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను కింద నుండి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతరం, తోలు పిస్తోలుతో మాయాగుణని పేల్చి ముక్కుకు వాసన ద్వారా దుకుటి ప్రియుషి గ్రంథులని దేక ఆత్మకు తెలియచేయటం సందేహ నివృత్తి. పాదయోగం అంటే పాదముల వద్దన కాదు, జంగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విశ్వరాజ ప్రతిష్ఠిత. పాద రెండు తొంటెముకల మధ్యలో
నేను అనే దేహి జీవాత్మ ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం అవినాశైన సత్య స్వరూప పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభూతి చేసుకునేది ధన్యమవుతావు. సత్యస్యాభిహితం ముఖం అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో అసౌ ఆదిత్య పురుషాసో అసౌ అహం. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడును నేను. పురేషం వసానః సుకృతస్యలోకే తత్ర గచ్చత్ర పూర్వ పరేతాః. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడే పూర్వీకులు తరించిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ భౌతిక ఆత్మికోత్కర్షం అధిగమించు. ప్రకాశ స్వరూప, నీవు కనిపించట్లేదు స్వామి. జీవాత్మ, ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపజేస్తుంది, ప్రకాశిస్తుంది ప్రకాశముని నేనే. నశక్యతే వర్ణయుతం గిరా తదా స్వయం తదంతఃకరణే నిగృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక పరమేశ్వర సందేశము. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుండి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించిన ఈశ్వరానుభూతిని పొందటం. అష్ట చక్రముల ప్రమాణము. అష్ట చక్ర నవ ద్వారా దేవానాం పురయోధ్య తస్యాం హిరణ్య ఏకోస్య స్వర్గో జ్యోతిషావృత. 8 చక్రాలు 9 రంధ్రాల ఇంద్రియాలు అంటే అయోధ్య అంటే యుద్ధం చేయదగిన పురుగు. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతరయాత్ర. ఓం భూహు సహస్రార చక్రం ప్రాణధారణ జీవం పోసుకోవటం. ఓం భువ ఆజ్ఞా చక్రం త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రం అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహ అనాహత చక్రం. ఓం స్వహ విశుద్ధి చక్రం. ఓం మహ అనాహత చక్రం పరధ్యాన తన్మయత్మ పరమాత్మ భావము. ఓం జన మణిపుర చక్రం అమృతస్య నాభిహి. రస్వంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధములే ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధమని జ్ఞాని ప్రాదుర్భావ జన నాభి యొక్క అభిప్రాయము. ఓం తప స్వాదిష్టాన చక్రం. దేహము క్రింది వైపు నుండి కనపడిన ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం అంటే తోలు పిస్తోలుతో మాయాగుణిని పిలిచి ముక్కుకు వాసన దేహ ఆత్మను తెలియజేయటం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రోపనిషత్తు. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతము. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చన విచేష్టతే తమాహు పరమాంగతిని. కఠోపనిషత్తులు. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారంభం పరిష్కరించబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీన్నే పరిమితి అనగా మోక్షం అంటాము. ఇది సంచోపాసన కర్మోచ్ఛ్వాసత, అది సంచోపాసన ద్వితీయోపాసన. నిన్న ప్రారంభించిన సంచోపాసన సఫలమైన వారు ఉపరిక్త పురుషార్థములు తరించిపోయారు. కాబట్టి ఈ అకమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలని వారి తాతకురాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి తే బ్రహ్మలోకేహ పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సాధ్యే. నిందకోపనిషత్తులో బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పము తర్వాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం. అగమర్షణమంత ప్రకరణం. ఋగ్వేదం 10వ మండలంలో 190 సూక్తులు. చివరి సంకేతం. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి దోషమిత్య అజ్ఞానముతో అసంతృప్తితో దిగజారి బౌద్ధిక స్థరములను దిగజారటం, దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తి, స్వార్థ సుఖాలను బట్టి కుట్రాకుతంత్రాలు, ఆధ్యాత్మ జ్ఞానంతో అధపతం, జన్మం కులవృత్తి ఏహ్యభావం,
అట్టడుగు వర్గాల ఆత్మికోద్దాల నిర్లక్ష్యం. ఇంతకంటే దిగజారుడికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మకోన్నతి గావించుకొని జీవన్ముక్తి అవసరం సంపాదించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవదయానంద సరస్వతి సంధ్యాపాసన ద్వారా మనుష్య మాత్రులందరూ ప్రసాదించిన దివ్య సందేశం. అనగా ఇంతవరకు నిన్నటి సాయంకాలం సంధ్యాపాసన ఈ విధంగా ఇలా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలైన సంధ్యోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆనందిస్తున్నాం. అంటే నిన్నటి సంధ్యోపాసన పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అసఫలమై సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుంటాం గమనార్థం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలము కావాలని దృఢ సంకల్పించడికే ఈ అగమర్షణ మంత్ర ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చ భీతా కథసోత్య జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ దాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహా. అగమర్షణ మంత్రాలు అంటే సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ. జగదీశ్వరుడు సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనసును ఎన్నటికి పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములందు సక్రమై ఉండవలేనని ఓదాత్మ సాంత్వననివ్వటం. గతం గతః, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానాన్ని సద్వినియోగపరుచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్ నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను చులకన చేసి దిగజారుస్తుంది. అగమర్షణ మంత్ర ప్రకరణంలో ఋగ్వేదము 10వ మండలం 190 సూక్తములో సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష విషయము ఉంటుంది. దానిలో వైదికము అవైదికము అంటే ఏంటి? మహర్షి దేవదయానంద సరస్వతికి పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురు అవతారవాదుల ప్రభావ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనసు చుట్టే పరిమితమై ఉండేది. ఆ మనసు గురించి వేద భగవానుడి వేదంలో ఇలా చెప్పాడు: ఇమాని అని పంచేంద్రియాణి మనక షష్టాని మే హృది బ్రహ్మణ సంస్థితాని. అథర్వవేదము. ఈ పంచేంద్రియాలతో మనసు నా 6వ ఇంద్రియం ఒకరి అభిప్రాయం చెప్పనైనది. మనక షష్టాని నపుంసలింగం అంటే జడమని అభిప్రాయము. జడ పూజోపాసన అంటే అవైదికము అని చెప్పనైనది. ఎవైదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్ప్రయుక్తం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతి మహాన్ మహతో అహంకార, అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉపయమింద్రియం మనక పురుష ఇది పంచవింశతి గణ. సాంఖ్య దర్శనంలో 160వ సూత్రం. మనసు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసంలో సృష్టి విద్య ప్రకరణలో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చేతన పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంఖారాభం పూరించారు. ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పరమేశ్వరుని పూజించమని చెప్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పుటికే ఈ 2వసారి ఆచమన మంత్రము. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నా. చేతన పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు, ఓ జీవాత్మ, నీవేమి భయపడకు, నిన్ను అన్ని దిక్కుల ఆయన చూసుకుంటున్నాడని తెలియచేసేదే ఈ మనసా పరిక్రమ మంత్రము. ఈ మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకుని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థపరులుగా ఉండాలి. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తూర్పు దిక్కున అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి
స్థిరస్థిరాజే రక్షిత పితర ఈశవః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకరగా కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచే దిక్కు వరుణోధిపతి హృదాకు రక్షిత నమిషవః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యములతో పొట్టతో పాకుతూ ఉండే పురుగులను ఆశ్రయింపచేసి ఈ అన్నము నిరాపద జీవనాధారం తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచే దిక్కు సోమోధిపతి స్వజో రక్షిత అశనిరిషవః. ఉత్తర దిశలో సోముడు అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల చరాఘాత విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువా దిక్కు విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుద ఈశవః. క్రింది దిశలో విష్ణు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యంగా ఆడుస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వా దిక్కు బృహస్పతిరధిపతి శ్రీత్రో రక్షిత వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విశ్వస్తంభో జంబే తత్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై తెల్లబొల్లి వంటి కుష్టి వ్యాధిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేద మంత్రాల ప్రామాణిక అభిప్రాయమే వైదికము. ఉపస్థాన ప్రకరణము అంటే పరమాత్మ నాకు అత్యంత సమీపంలో ఉన్నాడని జీవాత్మ తెలుసుకొని జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నీదహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాబ్జగ్నిః. చిత్రం దేవానాముదగాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. అప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరి స్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. పురుషార్థపరులైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాహస్యామ శరదశతం భూయస్య శరదశత. మళ్ళా ఆచరణ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షం నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుంటున్నట్లు అనుగ్రహింతువుగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. బ్రహ్మ ధన్యవాదాలండి నాకే అవకాశం. आचार्य शांति पाठ करें. ओम जो शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आभा शांति औषधे शांति
वनस्पते शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ओम शांति 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 नमस्ते आचार्य सर्वेभ्यो नमः अंदर नमस्कार నమస్తే. ఓం నమస్తే ఆచార్య सर्वेभ्यो नमो नमः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ నమస్తే. నమస్తే.